ఒక్కరోజు అంటే కేవలం 24 గంటల్లో ఒక పెద్ద హైవేని కట్టేయడం ఊహించుకోగలమా? వినడానికి అసాధ్యంలా ఉందిగదూ. కాని ఇది నిజంగా జరిగింది. మన భారతదేశంలో బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లో సరిగ్గా ఇదే చేసి చూపించారు. ఇంతకీ ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ను వాళ్ళు ఎలా సాధించారు? దాని వెనకున్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ నంబర్ చూడండి. మొదటి నంబరే మనల్ని స్టన్ చేస్తుంది. 28.95 లేన్ కిలోమీటర్లు. అదేంటి లేన్ కిలోమీటర్లు అని అనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే ఆ రోడ్డు మీద ఉన్న ప్రతి లేన్ను విడివిడిగా కొలిచి ఒకదాని తర్వాత ఒకటి పెడితే దాని మొత్తం పొడవు దాదాపు 29 కిలోమీటర్లుంటుందన్నమాట. ఒక్క రోజులో వేసిన రోడ్డు పొడవు ఇది. ఇక బరువు సంగతి చూద్దాం. ఈ రోడ్డు కోసం వాడిన తారు మిశ్రమం బరువు ఎంతో తెలుసా? ఏకంగా 10,675 మెట్రిక్ టన్నులు. అంటే సుమారుగా 2000 పెద్ద ఏనుగుల బరువుతో సమానం. ఆలోచించండి, అంత భారీ మెటీరియల్ను ఒక్క రోజులో కదిలించడం, కలపడం, రోడ్డుగా పరచడం మామూలు విషయం కాదు. మరి ఇంత పొడవు, ఇంత బరువున్న రోడ్డుని వేయడానికి పట్టిన సమయమెంతో తెలుసా? అదే అసలు మ్యాజిక్. కేవలం 24 గంటలు. అవును, విన్నది నిజమే. సాధారణంగా వారాలు, కొన్నిసార్లు నెలలు పట్టే పనిని కేవలం ఒక్క రోజులో చేసి చూపించారు. ఇది స్పీడ్కి, ఎఫిషియన్సీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు అందరి మెదళ్లోనూ ఒకే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. అసలిదంతా ఎలా సాధ్యం? అంత కష్టమైన పనిని అంత తక్కువ టైంలో ఎలా పూర్తి చేయగలిగారు? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. దీని వెనకున్న ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, ఇంకా కొత్త టెక్నాలజీ రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ రికార్డు ఎలా సాధ్యమైందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా వాళ్లు ఎదుర్కొన్న అతిపెద్ద ఛాలెంజ్ గురించి తెలుసుకోవాలి. అదేంటంటే వాళ్లు వాడిన మెటీరియల్. రోడ్డు వేయడానికి వాడే ఆ నల్లటి తారుంది కదా, అది అనుకున్నంత సులభమైన పదార్థం కాదు. రోడ్డు వేయడంలో 2 ముఖ్యమైన లేయర్స్ ఉంటాయి. కింద వేసేది డీబీఎం. ఇది బేస్ లేయర్ అన్నమాట. కొంచెం మందంగా, బలంగా ఉంటుంది. కానీ ఈ రికార్డు కోసం వాడింది అది కాదు. వాళ్లు వాడింది బీసీ, అంటే బిటుమినస్ కాంక్రీట్. ఇది పైన వేసే ఫినిషింగ్ లేయర్. చాలా స్మూత్గా, ప్రీమియంగా ఉంటుంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ బీసీ లేయర్ చాలా పల్చగా ఉంటుంది. డీబీఎం కన్నా 2-3 రెట్లు స్పీడ్గా చల్లారిపోతుంది. ఇంజనీరింగ్ భాషలో దీన్నే కాంపాక్షన్ విండో అంటారు. అంటే ఏంటంటే వేడివేడి తారుని రోడ్డు మీద పరిచిన తర్వాత అది చల్లారి రాయిలా గట్టిపడిపోకముందే రోలర్లతో దాన్ని గట్టిగా నొక్కాలి. ఈ మధ్యలో దొరికే కొద్ది సమయమే ఈ కాంపాక్షన్ విండో. మరి మనం మాట్లాడుకుంటున్న ఈ బిటుములస్ కాంక్రీట్, అదే బీసీకి, ఈ విండో చాలా చాలా చిన్నది. అంటే పని చాలా స్పీడ్గా జరిగిపోవాలి. ఈ కాంపాక్షన్ విండో చిన్నగా ఉండటమే కాదు, రోడ్డు క్వాలిటీని పాడుచేసే 3 శత్రువులు కూడా ఉన్నాయి. మొదటిది సెగ్రిగేషన్, అంటే మిక్సర్లో పెద్దరాళ్లు, చిన్నవి వేరైపోవటం. రెండవది బైండర్ డ్రెయిన్ డౌన్, అంటే వేడి ఎక్కువగా ఉన్నచోట జిగురులాంటి బిటుమెన్ కిందికి కారిపోవటం. ఇక మూడవది చాలా డేంజరస్, టెండర్ జోన్. ఇదొక పర్టికులర్ టెంపరేచర్ రేంజ్ అనమాట. ఆ టెంపరేచర్లో ఉన్నప్పుడు తారు చాలా వీక్గా ఉంటుంది. చిన్న బరువు పడినా పాడైపోతుంది. ఈ 3 సమస్యల్ని అధిగమిస్తేనే రోడ్డు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం రెండో పెద్ద ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. అదే లాజిస్టిక్స్. 10,000 టన్నులకు పైగా మెటీరియల్ని సరైన టైంకి, సరైన చోటికి చేర్చడం. ఊహించుకోండి, ఇది ఒక పర్ఫెక్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ లాంటిది. ఒక్క అడుగు తప్పినా అంతా నాశనం. ఈ విజయం వెనక దాదాపు 35-40 ట్రక్కులు ఆగకుండా పనిచేశాయి. వాటి పని ఒకటే, ఒక సైకిల్లాగా తిరుగుతూనే ఉండాలి. ఫస్ట్, ప్లాంట్లో లోడ్ చేసుకోవడం. సెకండ్, రోడ్డు వేస్తున్న చోటికి తీసుకురావడం. థర్డ్, పేవర్ మెషిన్లో అన్లోడ్ చేయడం. ఫోర్త్, వెంటనే మళ్లీ ప్లాంట్కి తిరిగి వెళ్ళిపోవడం. ఈ సైకిల్ 24 గంటలు ఒక్క నిమిషం కూడా ఆగకుండా నడిచింది. ఇక్కడ స్పీడ్ ఏ రేంజ్లో ఉందో చూడండి. ఆ రోడ్డు వేసే పేవర్ మెషిన్ ఉంది కదా, అది నార్మల్ కన్నా 4 రెట్లు వేగంగా నిమిషానికి 20 మీటర్ల ముందుకు వెళ్తోంది. అంటే దానికి తారు ఫీడింగ్ ఆగకూడదు. లెక్క ప్రకారం ప్రతి 3 నిమిషాలకు ఒక కొత్త ట్రక్కు లోడుతో సహా పేవర్ దగ్గరికి రావాలి. 3 నిమిషాలకు ఒకటి. ఇది ఒక సెకను కూడా ఆగని ఒక యజ్ఞంలాంటిది. ఈ మొత్తం ఆపరేషన్లో అత్యంత కష్టమైన పార్ట్ ఏదైనా ఉందంటే అది రాత్రి షిఫ్టు. ఎందుకంటే ఇక్కడ ఇంజనీర్లు టైంతో పాటు ఫిజిక్స్ లాస్తో కూడా ఫైట్ చేయాల్సొచ్చింది. వాళ్ళ మెయిన్ విలన్ చలి. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది జరిగింది రాయలసీమ ప్రాంతంలో. పగలు మధ్యాహ్నం 2 గంటలకి,
టెంపరేచర్ 30 డిగ్రీలున్నప్పుడు తారుని గట్టిపరచడానికి దాదాపు 25 నిమిషాల టైం దొరికింది. కానీ రాత్రి 3 గంటలకి టెంపరేచర్ 16 డిగ్రీలకు పడిపోయింది. అప్పుడు ఆ టైము 10 నిమిషాల కన్నా తక్కువకు పడిపోయింది. ఎందుకంటే చల్లగా ఉన్న నేల వేడివేడి తారులోంచి వేడిని స్పీడ్గా లాగేస్తుంది. ఇదే అసలైన సంక్షోభం. మరి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి ఇంజనీర్లు ఏం చేశారంటే ఒక కౌంటర్ అటాక్ ప్లాన్ చేశారు. ఫస్ట్, ప్లాంట్లోనే తారు మిశ్రమాన్ని నార్మల్ కన్నా ఎక్కువ 170 డిగ్రీల సెల్సియస్కి వేడి చేశారు. దీనివల్ల కాస్త ఎక్స్ట్రా టైం దొరికింది. సెకండ్, ఎషలాన్ రోలింగ్ అనే టెక్నిక్ వాడారు. అంటే పేవర్ వెనకాలే వెంటనే ఒకదాని వెనక ఒకటి రోలర్లని లైన్లో నడిపారు. థర్డ్, చల్లటి గాలి తగిలి వేడిపోకుండా పేవర్కి స్పెషల్ షీల్డ్స్ వాడారు. ఇప్పటిదాకా ఈ రికార్డ్ స్పీడ్ గురించే అనుకున్నాం కదా, కానీ ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది పర్యావరణానికి మేలు చేసే ఒక కొత్త టెక్నాలజీ గురించి కూడా. ఇప్పటిదాకా ఎలా చేశారు అని చూశాం. ఇప్పుడు ఇది ఎందుకు అంత ముఖ్యం అనేది చూద్దాం. మీరెప్పుడైనా లిగ్నిన్ అనే పదం విన్నారా? అదేంటంటే మొక్కలకి, చెట్లకి బలాన్ని, దృఢత్వాన్ని ఇచ్చే ఒక సహజమైన జిగురులాంటి పదార్థమనమాట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లిగ్నిన్ని ఇప్పుడు రోడ్లు కట్టడానికి వాడుతున్నారు. అవును, మొక్కల్లో ఉండే పదార్థాన్ని తారుకి ప్రత్యామ్నాయంగా వాడుతున్నారన్నమాట. ఈ టెక్నాలజీ వల్ల ఒక అద్భుతమైన సర్క్యులర్ ఎకానమీ క్రియేట్ అవుతుంది. ఎలాగంటే స్టెప్ 1, రైతుల దగ్గర ఉండే వ్యవసాయ వ్యర్థాలు అంటే వరిగడ్డి, చెరుకు పిప్పి లాంటివి సేకరిస్తారు. స్టెప్ 2, వాటిని ఒక బయో రీఫైనరీకి పంపి దానిలోంచి లిగ్నిన్ను బయటికి తీస్తారు. స్టెప్ 3, ఈ లిగ్నిన్ను తారులో కలిపి ఇంకా బలమైన, పర్యావరణానికి మేలు చేసే రోడ్లని తయారుచేస్తారు. దీనివల్ల వేస్ట్ అనుకున్నది వాల్యుబుల్ మెటీరియల్ అయ్యింది. అంతేకాదు, కార్బన్ను కూడా రోడ్డులోనే బంధించినట్టయింది. అంటే ఇది కేవలం పర్యావరణం కోసం చేస్తున్న ప్రయోగం మాత్రమే కాదు, ఈ బయో బిటమిన్ వాడటం వల్ల చాలా లాభాలున్నాయి. రోడ్లు వేసవి ఎండలకి గుంతలు పడకుండా ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది ఒక న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి రోడ్డు మీద పగుళ్లు రాకుండా కాపాడుతుంది. రోడ్ కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా రోడ్ లైఫ్ని 2-3 సంవత్సరాలు పెంచే అవకాశం ఉంది. ఒకే దెబ్బకు ఎన్ని లాభాలో చూడండి. సరే, మనమిప్పుడు ముగింపు దశకు వచ్చేశాం. ఈ రికార్డు కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, ఇది ఫ్యూచర్ కన్స్ట్రక్షన్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఈ సాధన వెనుకున్న అసలు ప్రాముఖ్యత ఏంటో చివరిసారిగా చూద్దాం. ఈ బార్ చార్ట్ చూస్తే తేడా ఎంత పెద్దదో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఒకరోజులో 1 కిలోమీటర్ రోడ్డు వేయడమే పెద్ద విషయం. కాని ఈ రికార్డులో వేసింది ఎంతో చూడండి, ఏకంగా 28.95 కిలోమీటర్లు. ఇది జస్ట్ చిన్న ఇంప్రూవ్మెంట్ కాదు, ఇది కన్స్ట్రక్షన్ కేపబిలిటీలో ఒక పెద్ద విప్లవం. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట ఉంది. ఇది కేవలం ఒక స్టంట్ కాదు, ఇది భారతదేశ మౌలిక సదుపాయాల సామర్థ్యాలకు ఒక ఒత్తిడి పరీక్ష. అంటే ఇది కేవలం వరల్డ్ రికార్డు కోసం చేసిన పని కాదు. పర్ఫెక్ట్ ప్లానింగ్, కోఆర్డినేషన్, ఇంకా టెక్నాలజీ, ఈ మూడూ కలిస్తే ఎంత పెద్ద పనైనా సాధించవచ్చని నిరూపించిన ఒక పవర్ఫుల్ స్ట్రెస్ టెస్ట్ ఇది. మన దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేపబిలిటీస్ ఏంటో ప్రపంచానికి చూపించింది. ఫైనల్గా ఈ ఇంజనీరింగ్ అద్భుతం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. అవును, ఇదొక స్ట్రెస్ టెస్ట్. కానీ ఇంత వేగంగా, ఇంకా పర్యావరణానికి హాని చేయని పద్ధతుల్లో మన ప్రపంచాన్ని నిర్మించడం, ఇదే మన భవిష్యత్తు అవ్వబోతోందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.